నాన్న ఫోన్ చేస్తే రోడ్డు మీద ఉన్నట్టు, అమ్మ ఫోన్ చేస్తే రోడ్డు మీద ఉన్నట్టు, తమ్ముడు ఫోన్ చేస్తే రోడ్డు మీద ఉన్నట్టు, అక్క ఫోన్ చేస్తే రోడ్డు మీద ఉన్నట్టు. కానీ నువ్వు ఉండేదేడా ఈ పాయింట్ల కాడ సీనియర్ రాకుండా బార్లా బీర్ రాకుండా. ఫైనల్ గా 2025 అయిపోవచ్చింది. సక్సెస్ఫుల్ గా అన్ని ఇయర్స్ లాగా ఈ ఇయర్ ని కూడా గంగార్పణం చేసేసినాం. అన్ని ఇయర్స్ ని పోల్చుకుంటే ఎక్కడ లేని క్రింజ్ గాళ్ళని మనం 2025 లో చూసినాం. క్రింజ్ పనులు చేసి మీమ్స్ లా మారిన వాళ్ళని కూడా చూసినాం. ఇంత చెత్త చూసిన తర్వాత ఎలాగో మనం సైలెంట్ గా ఉండం కాబట్టి వాళ్ళలో కొంతమందిని రోస్ట్ చేసినాం, వాళ్ళ మీమ్స్ యూజ్ చేసినాం. నా లక్ష్యమే అది. అండ్ మన వీడియోస్ చూసి మీలో చాలా మంది ఎంజాయ్ చేసినారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే టైం వచ్చింది. వాళ్ళని అప్రిషియేట్ చేసి అవార్డు ఇచ్చే ఛాన్స్ కూడా వచ్చింది. సో 2025 లో ఏ మంత్స్ లో ఎవరు ఏమేం క్రింజ్ పని చేసినారో మన ఛానల్లో అసలు ఏమేం జరిగిందో ఒక లుక్ వేసేద్దాం వచ్చేయండి. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, నేను మీ హోస్ట్ సోనాలి విత్ మై co-host ఆదిత్య ఆర్యతో. వెల్కమ్ టు ద 2025 Cringe Award Show. And the nominees are ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినా పీరియడ్స్ రాకుండా కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలి. నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నా. బట్టలు మంచిగా అరే నువ్వు ఆగరా. నా నెంబర్ అలా తెలిసింది, నాకు అర్థం కావట్లా, కోపం వస్తుంది. చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ గెలుస్తుందని చిలకమ్మ చెప్తుంది. నేను హత్యలు చేయడం తప్పే కాదు. భార్య అనేది ఒకరే ఉంటారు. నా జీవితంలో భార్య మా చిన్నునే. ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిజామాబాద్లో ఉంది. ఓ డియర్ పేరెంట్స్, రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. లెట్స్ బిగిన్ ది షో. సో ఫస్ట్ క్రింజ్ చేసిన వాళ్ళతో మాట్లాడి దాంతో ఈ ఇయర్ ఫేమస్ అయిన మీమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లెట్స్ టాక్ అబౌట్ జనవరి. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రింజ్ గాడికి ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు. ఈ ఇయర్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే రచ్చ మొదలు పెట్టిండు. ఫర్ ఎగ్జాంపుల్, వీడేమో ఫేస్బుక్ స్టార్, వీడేమో క్రైయింగ్ స్టార్, ఈ పిల్లనేమో జాలైన్ స్టార్, వీడందరి లాగానే వీడేమో పీరియడ్ స్టార్. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినా పీరియడ్స్ రాకుండా కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. పీరియడ్స్ లో ఉందన్న. ఆపురా బాబు, నువ్వు ఆపు. అమ్మాయిలకు వచ్చే పీరియడ్ సంగతి ఏంటో గానీ జనవరి మంత్ లో పీరియడ్స్ అని వీడు చేసిన రచ్చకి వీడి కూడా పీరియడ్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. 2025 జనవరి ముందు అందరూ వీడిని అన్న అని పిలిచేవాళ్ళు. కానీ జనవరి తర్వాత ఈయన చేసే పనులు చూసి అందరూ అక్క అని పిలవడం స్టార్ట్ చేసినారు. ఆ రోజుల్లోనే మనం వీడిని రోజు చేసినాం. ఫ్లాష్ బ్యాక్. వీడి ప్రకారం ఈ భూమి మీద ఏ అమ్మాయికి ఏ ప్రాబ్లం వచ్చినా అదే రీజన్. అన్న నువ్వే చెప్పన్నా, ఒక అమ్మాయికి దగ్గెందుకు వస్తుంది? పీరియడ్స్. అదే తుమ్మితే పీరియడ్స్. మరి కింద పడితే పీరియడ్స్. అదే ఫీవర్ వస్తే పీరియడ్స్. అదే హెడేక్ వస్తే పీరియడ్స్. వామిటింగ్ వస్తే పీరియడ్స్. చిరాకు వస్తే పీరియడ్స్. కోవిడ్ వస్తే పీరియడ్స్. ఇదే వీడు. నిన్నేందంటే ఆడవాళ్ళకి పిఎంఎస్ వచ్చినప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి, అంతే కదా? వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటుంది, అంతే కదా? ఫ్లాష్ బ్యాక్. మొత్తం వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, ఒక లుక్ వేసుకోండి. పోనీ ఇంతమంది రియాక్ట్ అయినా, క్వశ్చన్ చేసినా, రోస్ట్ చేసినా ఏమైనా మారిందా అంటే అది కూడా లేదు. పైగా మనం చేసిన వీడియో మీద రియాక్ట్ అయినాడు. ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చినాము, వాడి బాధ ఏందో చూసేద్దాం రండి. చూడండి. సో ఈ అమ్మాయి పై మీ ఒపీనియన్? అమ్మాయిల పైన వేసుకుంటా బతుకుతున్నావు వీడియోలో అన్నది. మళ్ళీ నువ్వు ట్రోలింగ్లు చేస్తావు, మళ్ళీ నువ్వు మీద వేసుకుంటా బతుకుతున్నావు. నేను ఇంటర్నెట్ లో ఉన్న నీలాంటి హౌలగాళ్ళకి బుద్ధి చెప్తూ బతుకుతున్నా. సోషల్ అకౌంటబిలిటీ అంటారు దీన్ని. నీ ముంగడ కూర్చొని మాట్లాడాను, బరాబర్ ముఖం మీద మాట్లాడు. వద్దురా బాబు, ఇప్పుడు నిజంగానే నేను నీ ముందుకు వచ్చి మాట్లాడినాను అనుకో, నిజంగానే స్టార్ట్ అయితే ఏమిటది? పీరియడ్స్. ఒక అమ్మాయి కోసం సపోర్ట్ చేస్తే అమ్మాయి మాట్లాడతారా అన్న? మాట్లాడతాడు. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే?
అయినా ఎవరు అడిగిర్రా నీకు సపోర్ట్ చేయమని? ఎవరైనా అమ్మాయి వచ్చి నీకు చెప్పిందా అన్న పీరియడ్స్ మీద ఒక 36 రీల్స్ చేయని? వీడికి ఎప్పుడో 1 year బ్యాక్ జనవరిలో స్టార్ట్ అయిన పీరియడ్స్, అందుకే ఇట్లా బ్రెయిన్లెస్ గా మాట్లాడుతున్నాడు. ఎనీవే 2026 జనవరి కల్లా నీ పీరియడ్స్ తగ్గిపోవాలని ఐ రియల్లీ ప్రే టు గాడ్. మళ్ళీ కంబ్యాక్ మాత్రం ఇవ్వకరా, దండం పెడతా. నెక్స్ట్ వచ్చేసి ఫెబ్ లో చాలా జరిగినాయి. 144 years లో ఒక్కసారి వస్తుంది కుంభమేళా. ఇండియాలో ఉన్న జనాలందరూ కుంభమేళాకి వెళ్ళాలని చెప్పేసి బిజీగా ఉంటే, ఇంటర్నెట్ లో ఉన్న జనాలు మాత్రం అదే కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న మోనాలీసాని వైరల్ చేయడం స్టార్ట్ చేసినారు. లవ్ యూ అక్క. ఆ మంత్ మొత్తం ఎక్కడ చూసినా అదే మ్యూజిక్. ఇంతకన్నా క్రింజ్ ఫిబ్రవరిలో ఏం జరగలేదు. అనుకునేసరికి నా పెళ్లి జరిగింది. నేను ఇలా అనకపోతే మీరు ఆదిత్య బ్రో అదే అంటారు కదా, అందుకే నేనే అనేస్తున్నా ముందు. సో February 14th వ్యాలంటైన్స్ డే రోజే నా పెళ్లి జరిగింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మళ్ళీ థ్యాంక్స్ అక్క. ఆ వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతా లింక్స్. ఎవరైనా చూడకపోతే చూసి రోజ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ లో ఇంటర్నెట్ లో అంత క్రింజ్ ఏం జరగలేదు బ్రో. అందరూ ICC ఛాంపియన్స్ ట్రోఫీ చూడడంలో బిజీ ఉండే. మ్యాచ్ ఎవరు గెలుస్తారా అని చెప్పేసి అందరు టెన్షన్లు ఉంటే, కొంతమంది ఏమో ఈ దొంగ బాబాల్ని ఫాలో అయినారు. చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ గెలుస్తుందని. చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ గెలుస్తుందని. చిలకమ్మ చెప్తుంది. ఇంకొకసారి చిలకమ్మ చెప్పిందంటే నీకు నీ చిలకకి కట్ చేస్తే ఏప్రిల్ వచ్చింది. ఏంట్రా ఇంటర్నెట్ అంతా ఇంత బోరింగ్ వెళ్తుంది, అసలు క్రింజే లేదు అని అనుకునే టైం కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆడియో లీక్ అయినట్టు ఒక ఆడియో లీక్ అయింది. నేను ఏదో బోర్ కొట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉన్నా. అందులో నాకు ఒక రీల్ తగిలింది అనమాట. అది నేను వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను. అదొక్కసారి ఏవీలో ప్లే చేస్తారా? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండదు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాటు. ఓ వావ్, యాక్చువల్ గా ఎంత క్యూట్ అంటే. అవును మేడం, చాలా క్యూట్ రికార్డింగ్. బేసిక్ గా అక్క ఏంటంటే కెరియర్ మీద ఫోకస్ చేయమని చెప్పి మోటివేషన్ ఇచ్చింది. కానీ 2 స్టేట్స్ లో ఉన్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా న్యూస్ ఛానల్స్ మాత్రం అక్క మీద ఫోకస్ పెట్టారు. అసలు ఫస్ట్ పికిల్స్ అమ్ముకునే వాళ్ళు ఏంద్రా ఇంత తిడుతున్నారు అని చెప్పేసి డౌట్ వచ్చింది. అలికే చిట్టి పికిల్స్ లో ఈ రోజు పీస్ అనేది బట్టలు మంచిగా. అరే ఇది జనవరి కాదురా, ఏప్రిల్. నీ మంత్ కాదు పో. ఆ రోజుల్లో ఆ మంత్ లో క్రింజ్ రీల్స్ అంటే ఇదే. అక్క ఇచ్చిన ఆడియోతో, చెల్లె ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో స్టార్టింగ్ లో జనాలు అందరూ కాంప్రమైజ్ అయిపోయినారు. తిట్టిన పర్సన్ కి కాకుండా హే జాలైన్ వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి సరేలే మిస్టేక్ గా జరిగింది అనుకున్నారు. కానీ ఆడియో 2 అండ్ ఆడియో 3 కూడా లీక్ అయింది. రివ్యూస్ చూసిన గడివి మరి ఎందుకు మెసేజ్ చేసారా? అయ్యో సాయినాథా ఏంటిది? దీంతో ఈ న్యూస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఆన్లైన్ డిబేట్ దాకెళ్ళింది. బూతులు తిడుతూ ఫిమేల్ వాయిస్ తో మెసేజ్ వచ్చింది. ఈ గ్యాప్ లో అజ్ఞాతంలో కూర్చొని అజ్ఞాతవాసి సినిమా చూస్తున్న మ్యామ్ బయటికి వచ్చి, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. దీంతో అక్క చేసిన క్రింజ్ కాంట్రవర్సీతో పాటు మంత్ కూడా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది మే. ఈ ఇయర్ లోనే ఇంపార్టెంట్ మంత్. ఆపరేషన్ సింధూర్ జరిగిన మంత్ ఇది. జనరల్ గా క్రింజ్ పనులు చేసేది కొంతమంది ఇంటర్నెట్ లో ఉన్న హౌలగాళ్లే అనుకుంటాం. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్, ఆర్మీ చీఫ్, డిఫెన్స్ మినిస్టర్ అందరు క్రింజ్ గాళ్లే అని చెప్పి తెలిసిపోయింది. ఈ టాపిక్ లో కూడా మనం వీళ్ళని రోస్ట్ చేస్తూ అప్పుడే వీడియో చేసినాం. ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు మీలో కొంతమంది నన్ను అడగొచ్చు, అక్క వీళ్ళు ఏం పికినారు అని చెప్పేసి వీళ్ళ యూనిఫామ్ మీద ఇన్ని మెడల్స్ ఉన్నాయని. ఈ మెడల్స్ అన్ని ఏంటంటే సబ్వే సర్ఫర్స్ లో హై స్కోర్ కొట్టిన తర్వాత వచ్చిన మెడల్స్. ఇదంతా ఒక వైపు అయితే, వార్ అయిన 2 days కి ట్రంప్ తాత వచ్చి 2 కంట్రీస్ మధ్యలో సెటిల్మెంట్ నేనే చేసినా అని చెప్పేసి క్లెయిమ్ చేసిండు. నాకు తెలిసి ట్రంప్ తాత సెటిల్మెంట్ చేసింది ఈ గొడవ కాదు, వేరే ఇంకేదో గొడవ చేస్తుంటాడు. తాత నువ్వా సెటిల్మెంట్ చేసింది?
ఎనీవే ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసిన క్రింజ్ మీద ఒక వీడియోనే చేసేసినాం మనం. వీడియో మస్తు ఉంటది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. అసలు 20 minutes నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేయాలంటే ఈ ఒక్క వీడియో చూడండి రా. టై వ్యూ అక్క మీద ఒట్టు, మీకు గ్యారంటీగా నచ్చుతుంది. చిన్నగా మంత్ మారి జూన్ వచ్చింది. ఎక్కడ రాని కొత్త ప్రాబ్లం మన తెలుగు స్టేట్స్ లో అగోరా పేరు మీద వచ్చింది. వీడు ఇంటర్నెట్ ని డిస్టర్బ్ చేసినట్టు ఇంకెవ్వరు చేయలేదు. అసలు వీడిని అగోరా అంటే ఎవరు నమ్మినరా? వాడు అద్దంలో చూసుకుంటే వాడికి వాడు కూడా నమ్మడు. ఎవడో ఒక్కడు దేవుడి పేరు మీద ఏదో చెప్పడం మీరు అందరు నమ్మేయడం. ఒకవేళ అఖండ సినిమా రిలీజ్ అవ్వకపోతే వీడు బయటికి కూడా వచ్చేవాడు కాదు. ఇప్పుడేంద్ర కోపం వస్తే గుడుంబ శంఖ అంటావా? మార్కెట్ లోకి ఫేక్ డాక్టర్స్ వచ్చినారు, ఫేక్ ఇంజనీర్స్ వచ్చినారు. వీడేమో ఫేక్ అగోరా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడేంటో, వీడి గెటప్ ఏందో, వీడి లవ్ స్టోరీ ఏంటో ఫస్ట్ రీల్స్ షార్ట్స్ లో కనిపించిండు. దాని తర్వాత డైరెక్ట్ మీడియాలోనే భార్య అనేది ఒకరే ఉంటారు. నా జీవితంలో భార్య మా చిన్నునే. ఆహా ఓకేనా? ఓకే ఓకే ఇంతవరకే. 12 seconds later. ఏం చెప్తారు వర్షం విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు. ఏంది? అయ్యో సాయినాథా ఏంటిది? సార్ ఎవరు సార్ మీరు? ఇందాకటి నుంచి సాయినాథా అంటే మీరే వస్తున్నారు. అరే ఆఖరికి వీడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. ఆదిత్య బ్రోకి లేదు. సారీ బ్రో, ఈ సాయినాథకు దండం పెట్టుకో, గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా వస్తుంది. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. నాకు తెలుసు. ఇంకా నెక్స్ట్ టైం ఉంది. జూన్ పోతే అని ఒక పాట వేసుకునే గ్యాప్ లో జులై వచ్చేసింది. జూన్ లో జరిగిన క్రింజ్ సరిపోదా అంటే జులైలో ఇంకొంచెం క్రింజ్ పెరిగింది. ఇంటర్నెట్ ని ఒక కొత్త క్రింజ్ క్యారెక్టర్ ని పరిచయం చేసేసింది. అదే బాపట్ల దుర్గా. నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నా. అరే నువ్వు ఆగురా. ఏమంత నడిచినా వీడి మంతే అనుకుంటాడు వీడు. ఎందుకురా నీకు అంత తొందర? ఎక్కడున్నాం మనం? బాపట్ల దుర్గా. హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర మోనాలిసా అని మాట్లాడుతున్నా. ఇది ఎప్పుడు పెట్టిర్రా? నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నా. వీడికి బాపట్లో కాదో తెలీదు. వీడు అసలు అమ్మాయినా అబ్బాయినా అర్థం కాదు. ఇంటర్నెట్ లో బాపట్ల పేరుకి హైప్ తెచ్చింది వీడే, స్పాయిల్ చేసింది కూడా వీడే. ఈ బాయ్స్ దిష్టి నాకు బాగా తగిలింది. అరే ఏంట్రా అమ్మాయిల దిష్టి నీకు తాగదా? బాయ్స్ దిష్టినే తగులుతుందా? దిష్టిలో కూడా జెండర్ డిఫరెన్స్ ఏనా? ఆదిత్య బ్రోనే దిష్టి పెట్టుంటాడు నీకు. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. వీడి స్పెషాలిటీ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో జనాలను రెచ్చగొట్టేది వీడే, వాళ్ళతో తిట్టించుకునేది వీడే. తిట్టిన తర్వాత ఎందుకురా నన్ను తిట్టిరు అని చెప్పేసి వాళ్ళని తిట్టేది కూడా వీడే. తిట్టకపోతే మళ్ళీ రెచ్చగొట్టేది వీడే. అంటే వీడే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. మేము కొడతాం. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. అంటే వీడే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకుంటాడు, దానికి ఆన్సర్ రాస్తాడు, వీడే కరెక్ట్ చేసుకుంటాడు, ఫెయిల్ చేస్తాడు, మళ్ళీ కొట్టేసి దాన్నే పాస్ చేస్తాడు. దీంట్లో ఆడియన్స్ అందరు ఎవర్రా అంటే హౌలగాళ్ళు. ఎవరో ముగ్గురు నా బట్టలు నా నెంబర్ అలా తెలిసింది, నాకు అర్థం కావట్లా. కోపం వస్తుంది. కోపం వస్తుందా? ఓపెన్ చేయైతే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోరా. నాయనో ఇలా చెప్పే కన్నా నేను నోరు మోసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నీకు అన్ని అనిపిస్తాయి కానీ నువ్వు ఏం చేయవు. అరే నువ్వు నీ ఆనందం కోసం వీడియోస్ చేస్తున్నావు, ప్రాబ్లం లేదు, వీడియోస్ చెయ్యి కానీ అప్లోడ్ చేయకు. ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ మంత్ వచ్చిందయ్యా. మనలాంటి నార్మల్ ఆడియన్స్ కి ఫుల్ డేంజరస్ మంత్ ఇది. రకరకాల క్రింజ్ వాళ్ళందరూ ఈ మంతే బయటకు వస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇది ప్రిపరేషన్ సీజన్. ప్రతి ఒక్కడు సెల్ఫీ కెమెరా ఆన్ చేయడం, కార్నర్ లేదో బిగ్ బాస్ లోగో పెట్టుకోవడం, అన్నా నాకు బిగ్ బాస్ కి పంపండి అన్నా అని చెప్పేసి అడుకునే వాళ్ళు. అరే వద్దురా బాబు, నువ్వు స్టార్ట్ చేయగరా ప్లీజ్ రా బాబు. ఇట్లాంటి వాళ్ళు ఒక్కల్లా ఇద్దరా? ఒక ఖమ్మం కోటేశు, ఒక గణేష్ వైస్ గణేష్. ఎందుకురా లోపల వెళ్ళి సిట్టింగ్ వేస్తావా? ఒక డాన్స్ రాని దోలేష్. బిగ్ బాస్ కి వెళ్తారా మాస్టర్? కంపల్సరీ 9 లో పక్కా. పక్కా. ఈ కాన్ఫిడెన్స్ నాకుంటే మన ఛానల్ ఎప్పుడో 1 million కొట్టేది.
వెయిట్, మనం ఆల్రెడీ 1 million కొట్టేసినాం కదా. ఇంకా మన అమ్మలకి అమ్మ పెద్దమ్మ. నన్నైతే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. సార్ నాగార్జున సార్, మా ఆంటీని ఒక 1 week అయినా తీసుకోండి సార్ లోపల ప్లీజ్. బిగ్ బాస్ అన్న మీరన్నా చాలా చాలా ఇష్టం. అయ్యో సాయినాథ, నాకు కూడా ఏడుపొస్తుంది ఆంటీని చూస్తుంటే. ఎప్పుడు అంకుల్ నువ్వు ఇందాకటి నుంచి సాగు కొడుతున్నావు? నువ్వు సాయిబాబావి కూడా కాదు, నాగార్జున సార్ కూడా కాదు. నేను నిజమైన సాయిబాబాని తలుచుకుంటున్నా. అరే నా వల్ల కాదురా మిమ్మల్ని అందరిని చూడడం. నన్ను చంపేయండి రా, నన్ను చంపేయండి. ఈ బాబాలను చూడలేకపోతున్నా, ఈ ఫేక్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని చూడలేకపోతున్నా. వద్దులే, ఒక 30 మందిని షార్ట్ లిస్ట్ చేసి 2 వీడియోలు కూడా చేసినారా? అయినా ఇంకా సగం మంది మిగిలిపోయినారు. వాళ్ళందరినీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే గానీ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి ఒక లుక్ వేసుకోండి. ఓకే అమ్మా. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ వచ్చింది. జనాలందరూ సినిమాలతో బిజీ ఉన్నారులే, ఇంకా క్రింజ్ ఏం రాదనుకున్నాం. కానీ ఏం చేస్తాం, అదే టైంలో అగ్ని పరీక్ష షో కూడా ఎండ్ అవడానికి వచ్చింది. నిజానికి షో బానే ఉంది, కానీ వచ్చిన కంటెస్టెంట్సే. మొత్తానికి వీళ్ళ క్రింజ్ వేషాలతోని మనకు పిచ్చెక్కిచ్చినారు. ఇంకా నెక్స్ట్ 3 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇంటర్నెట్ లో క్రింజ్ అంటే బిగ్ బాస్ లో చేసే పనులే కదా భయ్యా, మనందరికి తెలిసిందే కదా. దాంట్లో మళ్ళీ జాలైన్ చూపించే వాళ్ళు ఒకళ్ళు, లైన్ క్రాస్ అయి మాట్లాడే వాళ్ళు ఇంకొకరు, ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు అని చూసే వాళ్ళు ఒకళ్ళు, అసలు ఎందుకు ఎలిమినేట్ అయినారో తెలియని వాళ్ళు ఒకళ్ళు. రకరకాల మనుషులు, రకరకాల క్రింజ్ యాక్టివిటీస్. సో మొత్తానికి ఇయర్ లో క్రింజ్ చేసిన వాళ్ళలో మెయిన్ వాళ్ళు వీళ్ళు అన్నమాట. అండ్ అందరి మీద మనం వీడియోస్ చేసినాం. ఇది ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. మొత్తానికి ఇద్దరు ఫ్యామిలీ ఉన్నారు, మంచిగా చేస్తున్నారు. ఈసారి అయినా సరే తినడానికి ఉండి హ్యాపీగా ఉండండి. బాగా చూస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. క్రింజ్ చేసిన క్రింజ్ గాళ్ళకి, మీమ్స్ చేసిన మీమర్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ దాకా చూస్తే కనుక 2025 లో మొత్తం లిస్ట్ లో దారుణంగా క్రింజ్ చేసింది ఎవరు? కామెంట్ చేసి చెప్పండి. ఎక్కడో ఒక చోట నవ్వుంటావు కదా, అయితే లైక్ కొట్టవయ్యా. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. గుద్ది పడేయండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో తెలుసు కదా. Until then, drink water, hug your mother and have a nice day. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలి వీడు ఒక కరగని కలలు అనుకుంటూ ఉంటే, పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే, ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే, గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో తరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు, ఆర్పేదెలా చల్లార్చేదెలా